ఎస్, ఈ ఉదయకాల సమయంలో బ్యాప్టిస్ట్ చర్చ్ బిలాయ సంఘ విశ్వాసులైన మీ అందరికీ బ్యాప్టిస్ట్ చర్చ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ వారి పక్షమున, ఆ విధముగానే సంఘమంతటి పక్షమున ఈ ఆన్లైన్ ఆరాధనలో పాల్పంపులు పొందుతున్న మీ అందరికీ దేవుడు తన కృప విస్తరింపచేసి మిమ్మలను ఆశీర్వదించి దీవించునుగాక. రండి, లేఖనాలలోనికి మనము ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యోహాను సువార్తలో రాయబడిన మాటలను మనము గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులకు ఆయన బోధించిన మాటలను మనము చదువుకొని ఉన్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము 8వ వచనములో ఆయన శిష్యులను యేసుక్రీస్తు ప్రభువారు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఏమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు అని అంటే, ఆయన అంటూ ఉన్నాడు కదా, 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండే ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు అనే మాటను యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నాడు. బహుగా ఫలించడానికి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ఈ ఉదయకాల సమయంలో ఆయన యొద్దకు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ లోక సంబంధమైన ప్రతి విధమైన విషయాలలో మరి ప్రాముఖ్యంగా దేవుని చిత్తానుసారముగా నీవు నేను బలపడాలని దేవుని యొక్క పిలుపు. ఈ పిలుపులో నీవు నేను అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అనంటే, మనం ఫలించుట ద్వారా దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడతాం, ఆయన శిష్యులుగా పిలువబడతాం. వన్ ఆఫ్ ద క్వాలిటీస్ ఏమిటి అనంటే ఫలించాలి. ఫలించలేని స్థితిలో ఉన్నాము అనంటే మనము ఆయన శిష్యత్వంలో నుండి పక్కదారిలోనికి మనము వెళ్ళిపోయి ఉన్నామని అర్థం. ఆ పక్కదారిలో నుండి, తప్పిపోయిన మార్గంలో నుండి మనము ప్రభువుకు సమర్పించుకోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయములో 9వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులతో అంటున్నాడు, ఆయనను వెంబడిస్తూ ఉన్న వారిని, ఆయన యొద్దకు వచ్చిన వారితో ఆయన ద్వారా ఆశీర్వదింపబడాలని, ఆత్మీయ శారీరక దీవెనలు పొందుకోవాలని ఆశ కలిగిన వారందరితో అంటూ ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేను మిమ్మును అలాగే ప్రేమించి తిని. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమించి నీకు నాకు మన అందరికీ ఆయన సహాయము చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆశ కలిగిన ఆయన అంటూ ఉన్నాడు కదా, అడగండి, మీకేమి కావాలో అడగండి. ఆ అడుగుటకు ముందుగా ఆయన అంటున్నాడు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలను అనే మాటను అంటాడు. చాలామంది క్రైస్తవులు, చాలామంది విశ్వాసులు యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతారు. అందరూ అడుగుతారు. అడగడంలో ఎవరు వెనకాడరు. హృదయములో అడుగుతూ ఉంటారు, ప్రార్థన చేసుకుంటూ అడుగుతూ ఉంటారు. అయితే అడగక ముందు యేసుక్రీస్తు ప్రభువారు నీలో నాలో ఆయన ఒక ఆంక్షను ఆయన అడుగుతూ ఉన్నాడు, ఒక నిబద్ధతను ఆయన అడుగుతూ ఉన్నాడు. ఏంటి అనంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనములో, నా యందు మీరు ఉండాలి, మీలో నా మాటలు ఉండాలి, నా ఆజ్ఞలు ఉండాలి అనే మాటను అంటాడు. మీలో దేవుని ఆజ్ఞలు, మీలో దేవుని మాటకు లోబడిన జీవితము. ఎప్పుడైతే మనము
దేవునికి లోబడి మనం జీవిస్తామో ఆయన ఏ విధంగా నీతిమంతుడో మనము కూడా నీతిమంతులుగా నిలువబెట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికే ఆయన కలువరి శిలువలో బలియాగముగా తన ప్రాణాన్ని, తన పరిశుద్ధ రక్తాన్ని ఆయన కార్చి ఉన్నాడు. నీవు నేను ఆయనను అంగీకరించి ఆయన ఆజ్ఞలకు మనలో స్థానం ఇచ్చి ఆయన ఆజ్ఞలకు లోబడి మనము జీవిస్తే ఆయన అంటున్నాడు కదా, అడుగుడి మీకు నేను ఇస్తాను, మీరు ఫలిస్తారు, తప్పకుండా ఫలిస్తారు. ఎలాగో ఫలిస్తారు? కీర్తనల గ్రంథములో కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు. 92వ కీర్తన 12వ వచనములో, కీర్తనలు 92వ సంకీర్తన 9వ వచనములో 12, 13 వచనాలలో కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు. 92వ సంకీర్తన 12, 13 వచనాలలో, నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మువ్వ వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు తమ దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు అనే మాట అంటాడు. ప్రియ సంఘమా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సహవాసములో మనకు అభివృద్ధి ఉన్నది. ఆయనలో మనము బహుగా ఫలించే గొప్ప ఆశీర్వాదము ఉన్నది. ఆయన ఎదుట మనము బహుగా వర్ధిల్లే గొప్ప ధన్యత మనకు ఉన్నది. యెహోవా దేవుడు నిన్ను, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యుల ద్వారా, ఆయన మాటల ద్వారా నిన్ను నన్ను ఆయన ఆహ్వానిస్తూ ఉండగా, రండి మనలో ఆయన మాటలు మనలో ఉండులాగున మనము ఆయనకు సమర్పించుకుందాం. పేతురు మొదటి పత్రికలో పేతురు భక్తుడు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 12వ వచనములో మనం చూస్తే, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములో పేతురు భక్తుడు అంటున్నాడు కదా, అన్యులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరుచున్నట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను అనే మాట అంటాడు. అన్యులు అనగా క్రీస్తుని ఎరగని వారు, క్రీస్తును నమ్మని వారు, క్రీస్తుకు విరోధముగా ఉండేవారు. ఎవరైతే ఆ అన్యులు అని పిలువబడుతూ ఉన్నారో వారు నిన్ను నన్ను చూసినప్పుడు ఏ దోషాలైతే వారు మోపుతూ ఉన్నారో, ఏ తప్పులైతే మోపుతూ ఉన్నారో ఆ తప్పులు మనలో ఉండకుండానట్లు మనము నీతిమంతులుగా జీవించాలి. అందుకనే పేతురు భక్తుడు ఆయన అంటూ ఉన్నాడు కదా, ఆ విషయాలలో వారు మీ సత్క్రియలను చూచి దేవునిని మహిమపరుచున్నట్లుగా మీ జీవితాలను దేవునికి సమర్పించుకొని మనము జీవించాలి అని పేతురు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు కదా, నీతిమంతుడు, లేఖనాలు చెప్తా ఎవరు నీతిమంతులు లేరు అని. కానీ యేసుక్రీస్తు ప్రభువారిలో మనకు నీతి, మనలో ఉండే అపవిత్రమైన స్థితి, మన పాపపు స్థితిని ఆయన తొలగించడానికే కలువరి శిలువలో ఆయన మరణించి మనలను పరిపూర్ణమైన నీతిలోనికి, పరిశుద్ధతలోనికి ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రియ సంగమా, విశ్వాసి, యేసుక్రీస్తు ప్రభువారు మరలా నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన యందు మీరును, మీలో ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు ఉన్న ఎడల ఈ లోకములో మనము అన్యుల ఎదుట దేవునిని మహిమపరచుట, రెండవది మనము బహుగా ఫలించి ఆయన శిష్యులుగా నిలబెడతామని తెలియచేస్తూ ఈ మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలను మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక.
ఆమేన్. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, విత్తబడిన వాక్యం బట్టి నీకు స్తోత్రం. విత్తబడిన వాక్యమును మా వెనుకలో దీవించి ఫలింపచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.